మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వారణాసి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ ద్విపాత్ర అభినయం చేస్తుండగా హీరోయిన్గా ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కుంభ పాత్ర పోషిస్తున్నాడు. విలోన నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదంతా నటీనటులకు సంబంధించి ఉన్న అధికారిక సమాచారం. అయితే తెరపైకి రాని పాత్రలు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో కొన్ని కీలకమైన పాత్రలు కూడా ఉన్నాయి. రాజమౌళి సినిమా అంటే కాస్టింగ్ కూడా భారీగానే ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా హైలైట్ అవుతుంటాయి. కీలక పాత్రలు అయితే వారి దశ మారిపోయేలా పాత్రలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటి, లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ పేరును రాజమౌళి పరిశీలిస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ఇప్పటికే ఈ విషయంలో ఆమెతో ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. వారణాసి ఒక గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం కావడంతో కథలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలను అనుష్క శర్మ వంటి అనుభవం ఉన్న నటి అయితే బాగుంటుందని జక్కన్న భావిస్తున్నారట. అనుష్క శర్మ పాత్ర కథను మలుపు తిప్పే మిస్టీరియస్ క్యారెక్టర్ అని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే అనుష్క శర్మ అంగీకరిస్తే గనుక ప్రొఫెషనల్ గా ఆమె కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకున్నట్లే. విరాట్ ను వివాహం ఆడిన తర్వాత అనుష్క చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నటిగా కంటే నిర్మాతగా బిజీ అయ్యారు. పీకే లాంటి సినిమాతో పాన్ ఇండియాలోనూ ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. గతంలో రాజమౌళి బాహుబలి ప్రశంసించిన వారిలో అనుష్క కూడా ఉంది. రాజమౌళి మేకింగ్ ను ఎంతో లైక్ చేసింది. రాజమౌళి సినిమాలో అతిథి పాత్రలు కూడా సినిమా రేంజ్ ను పెంచుతాయి. వారణాసి నేపథ్యంలో సాగే కొన్ని కీలక సన్నివేశాలు అనుష్క శర్మ కనిపించే అవకాశం ఉంది. అనుష్క శర్మ అంగీకరిస్తే వారణాసికి గ్లోబల్ స్థాయిలో మార్కెట్ పరంగానూ కలిసి వస్తుంది. భర్త విరాట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ గా ఎంతో మంచి పేరుంది. అలాంటి ప్లేయర్ సతీమణి వారణాసిలో భాగమైందంటే 120 దేశాల్లో ఆ సినిమాకు ప్రత్యేకమైన ఐడెంటిటీ దక్కుతుంది. తాజాగా చిత్ర యూనిట్ నుంచి ఆ అప్డేట్ అందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయినట్లు సమాచారం. రాజమౌళి పక్క ప్లానింగ్ తో ఎక్కడ సమయం వృధా కాకుండా అత్యంత వేగంగా గ్లోబల్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ షెడ్యూల్స్ అన్ని అత్యంత రీచ్ లొకేషన్స్ లో జరిగాయి. ముఖ్యంగా ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో మహేష్ బాబుపై కీలకమైన అడ్వెంచర్ సీన్లను చిత్రీకరించారు. అడవుల నేపథ్యంలో సాగే కథ కోసం రాజమౌళి బృందం నెలల తరబడి అక్కడే మకాం వేసి పనిచేసింది. ప్రకృతి సిద్ధమైన లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి నిర్వహించారు. అడవిలో జరిగే పోరాట సన్నివేశాలు, మహేష్ బాబు చేసింగ్ సీన్లు సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ఆఫ్రికా షెడ్యూల్ అనంతరం యూనిట్ ఐరోపాలోని కొన్ని మంచు కొండల ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. అక్కడ మహేష్ సరికొత్త మేకోవర్ లాంగ్ హెయిర్ గడ్డంతో కనిపిస్తారని తెలుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. దీంతో లైవ్ లొకేషన్ వాడకం వల్ల సినిమాకు సహజత్వం లభిస్తుందని రాజమౌళి గట్టిగా నమ్మి ముందుకెళ్తున్నారు. అందుకే గ్రీన్ మ్యాట్ కంటే ఎక్కువ శాతం రియల్ లొకేషన్స్ ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.